ఉలవలు కిడ్నీలో రాళ్ళను కరిగించగలిగేటటువంటి శక్తి కలిగి ఉంటాయి. మరి ఈ శక్తివంతమైనటువంటి ఉలవలతో చేసుకునేటటువంటి కషాయం ఏ మోతాదులో తీసుకోవాలి? ఋతుక్రమం సరిగ్గా రాని మహిళల ఆరోగ్యాన్ని ఉలవలు మెరుగుపరచగలుగుతాయి. అయితే ఇది వాళ్ళ శరీరంలో ఎలాంటి మార్పులు తెస్తుంది? బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి ఉలవలు సహాయపడతాయని మీకు తెలుసా? కానీ ఏ రూపంలో తీసుకుంటే చాలా వేగంగా బరువు తగ్గగలుగుతారు? శరీరంలో అధిక కొలెస్ట్రాల్ని ఉలవలు తగ్గించగలుగుతాయి. మరి వీటిని ఎంతకాలం వాడితే మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి? డయాబెటీస్ని అదుపులో ఉంచుకోవడానికి ఉలవలు ఒక దివ్యమైన ఔషధం. అయితే ఈ ఉలవలు రక్తంలోని చక్కెర స్థాయిని ఎలా కంట్రోల్ చేయగలుగుతాయి? ఈ కీలకమైనటువంటి అంశాలని, రహస్యాల్ని బాగా లోతుగా, కూలంకషంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ప్రకృతి ఒడిలో దాగిన అద్భుతమైన ధాన్యాలలో ఉలవలు అనేవి ఒకటి. ఇవి కేవలం పశువుల దాణాకు మాత్రమే కాదు, మనిషి ఆరోగ్యానికి సైతం ఎన్నో ప్రయోజనాలు అందించే ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. ప్రాచీన కాలం నుంచి ఆయుర్వేదంలో ఉలవల్ని రకరకాల వ్యాధుల ట్రీట్మెంట్కి ఉపయోగిస్తూ ఉన్నాం. వీటిని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యల్ని నివారించుకోవచ్చు. ఆయుర్వేదంలో ఉలవలకి విశేషమైన స్థానం ఉంది. వీటిని ఆయుర్వేద గ్రంథాల్లో కులుత్తా అనే పేరుతోటి పిలుస్తారు. శరీరంలో కఫ వాత దోషాలని తగ్గిస్తూ పిత్త దోషాన్ని ఈ ఉలవలు పెంచుతాయి. ముఖ్యంగా మూత్రపిండాల రాళ్ళను కరిగించడంలో ఇవి సమర్థవంతంగా పనిచేస్తాయి. సాంప్రదాయ వైద్యంలో ఉలవలు శరీరంలో వేడిని ప్రొడ్యూస్ చేస్తూ జీవక్రియని మెరుగుపరచడానికి, కొవ్వుని కరిగించడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి వాడతాం. మొక్క వివరాల విషయానికి వస్తే, ఈ మొక్క బొటానికల్ నేమ్ అంటే శాస్త్రీయ నామం మైక్రోటైలోమా యూనిఫ్లోరం అనేటువంటి పేరుతో దీన్ని పిలుస్తారు. దీన్ని సాధారణంగా తెలుగులో ఉలవలు అంటారు, మీకు తెలిసిందే. అలాగే కొంతమంది గుర్రపు శనగలను కూడా పిలుస్తారు. ఉలవ మొక్కని మీరు గమనిస్తే చిక్కుడు జాతికి సంబంధించినటువంటి చిన్న మొక్క ఇది. ఇది నేల మీద పాకుతూ లేదా చిన్న పొదలాగా పెరుగుతుంది. ఆకులు 3 పత్రకాలుగా ఉంటాయి. పువ్వులు చిన్నగా పసుపు రంగులో ఉంటూ చిక్కుడుకాయల మాదిరిగా ఉంటాయి. ఈ మొక్క పొడి వాతావరణంలో తక్కువ సారవంతమైనటువంటి నేలల్లో కూడా పెరుగుతుంది. భారతదేశం, ఆఫ్రికా, ఆసియాలోని కొన్ని ప్రాంతాలలో దీన్ని ఎక్కువగా పండిస్తూ ఉంటారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో దీని సాగు ఎక్కువగా కనిపిస్తుంది. ఉలవ మొక్కలో గింజల్ని ప్రధానంగా ఔషధ ప్రయోజనాల కోసం వాడతాం. వీటిని కషాయ రూపంలో, చూర్ణ రూపంలో లేదా మొలకలుగా అంటే స్ప్రౌట్స్ లాగా ఉపయోగించవచ్చు. ఇక ఔషధ ప్రయోజనాల విషయానికి వస్తే 1 కాదు 2 కాదు అనేక ప్రయోజనాలు. ఉలవలు ముఖ్యంగా మూత్రపిండాల్లో రాళ్ళు కరిగించడానికి, స్త్రీల బహిష్టు లోపాలను తగ్గించడానికి అంటే మెన్స్ట్రువల్ డిజార్డర్స్ని ట్రీట్ చేయడానికి, అలాగే అధిక బరువును తగ్గించుకోవడానికి, కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేసుకోవడానికి, డయాబెటీస్ని మేనేజ్ చేసుకోవడానికి, దగ్గు, జలుబు, జ్వరం, జీర్ణ సంబంధిత సమస్యలకు దివ్యమైన ఔషధం కింద పనిచేస్తాయి. మరి ఈ సమస్యలలో ఉలవల్ని ఎలా వాడాలనేది వరుసగా తెలుసుకుందాం. ముందుగా చెప్పుకోవాల్సింది మూత్రపిండాల్లో రాళ్ల గురించి. మూత్రపిండాల్లో రాళ్ళు తయారవటం వల్ల తీవ్రమైనటువంటి కడుపు నొప్పి, మూత్ర విసర్జనలో ఇబ్బందులు, రక్తం పడటం, అలాగే వికారం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. సరిగ్గా ట్రీట్మెంట్ ఇవ్వలేదనుకోండి, కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కారణాల విషయానికి వస్తే మూత్రపిండాలకి రాళ్ళు తయారవడానికి మెయిన్గా నీళ్లు తక్కువ తాగటం, ఆహారపు అలవాట్లు, శరీరంలో కొన్ని రసాయనాల అసమతుల్యత లాంటి కారణాల వల్ల మూత్రపిండాల్లో రాళ్ళు తయారవ్వచ్చు. ఎక్కువగా నాన్ వెజ్ తినటం, అలాగే శీతల పానీయాలు తాగటం కూడా మూత్రపిండాల రాళ్ళకి కారణం కింద ఉంటూ ఉంటుంది. మరి ఉలవల్ని ఎలా వాడాలి? ఉలవల్ని చిక్కటి కషాయం కింద తయారు చేసుకొని 50 మిల్లీలీటర్ల మోతాదుగా రోజుకి 2 సార్లు తీసుకోవాలి. దీని క్రమం తప్పకుండా వాడటం వల్ల మూత్రపిండాల్లో ఉండే రాళ్ళు కరిగి పడిపోతాయి. ఎందుకంటే ఉలవలకి ఈ రాళ్ళను కరిగించే అంటే లిథోట్రిప్టిక్ యాక్షన్ ఉంది. అలాగే మూత్రాన్ని పెంచే నేచర్ కూడా ఉంది, అంటే డయూటిక్ గుణాలు కూడా ఉన్నాయి. ఇవి మూత్రపిండాల్లో కాల్షియం ఆక్సిలేట్ స్ఫటికాలు తయారు కాకుండా నిరోధిస్తూ అప్పటికే ఏర్పడినటువంటి రాళ్ళని విచ్ఛిన్నం చేయడానికి సహాయపడతాయని ఆయుర్వేదం చెప్తుంది.
ఇక తర్వాత చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య, ముఖ్యంగా మహిళల్ని, బహిష్టు లోపాలు, మెన్స్ట్రువల్ డిజార్డర్స్. బహిష్టు లోపాలు క్రమరహితంగా పీరియడ్స్ ఉండటం, అలాగే పీరియడ్స్లో ఎక్కువ రక్తస్రావం అవుతూ ఉండటం, నొప్పి ఇలాంటి లక్షణాలతోటి కూడుంటాయి. ఇది స్త్రీల ఆరోగ్యానికి, దైనందిన జీవితానికి ఆటంకం కలిగిస్తూ ఉంటుంది. కారణాల విషయానికి వస్తే హార్మోన్ల అసమతుల్యత, మానసిక ఒత్తిడి, పోషకాహార లోపం, ఊబకాయం, కొన్ని వ్యాధులు అంటే స్త్రీల వ్యాధులు బహిష్టు లోపాలకి కారణాల కింద ఉంటూ ఉంటాయి. మరి ఉలవల్ని ఎలా వాడాలంటే, ఉలవల్ని చిక్కటి కషాయం కింద తయారు చేసి 30 మిల్లీలీటర్ల మోతాదుగా రోజుకి 2 సార్లు తీసుకోవాలి. దీన్ని క్రమం తప్పకుండా వాడటం వల్ల బహిష్టు లోపాలు తగ్గుతాయి. ఆయుర్వేదం ప్రకారంగా ఉలవలు కఫదోషాన్ని తగ్గిస్తూ గర్భాశయ పనితీరుని మెరుగుపరుస్తాయి. ఇవి శరీరంలో వేడిని పెంచుతూ రక్త ప్రవాహాన్ని కంట్రోల్ చేయగలుగుతాయి. ఇక తర్వాత చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య అధిక బరువు, ఒబేసిటీ. శరీరంలో అధికంగా కొవ్వు పెరిగిపోవటం వల్ల బరువు పెరుగుతారు. ఇది గుండె జబ్బులు, మధుమేహం, అలాగే రక్తపోటు పెరగటం లాంటి అనేక దీర్ఘకాలపు సమస్యలకు దారితీస్తుంది. కారణాల విషయానికి వస్తే అధికంగా క్యాలరీలు ఉన్నటువంటి ఆహారం తీసుకోవటం, అలాగే శారీరక శ్రమ లేకపోవటం, జీవక్రియ మందగించటం, జన్యుపరమైన కారణాలు, ఇలాంటివి అనేకం కూడా అధిక బరువుకి కారణాల కింద ఉంటాయి. ఇలాంటప్పుడు ఉలవలతో తయారు చేసిన సూప్ అంటే రసం లేదా ఉలవలను ఉడికించే ఆహారంలో భాగంగా తీసుకోవటం అనేది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఉలవల పొడిని 3 నుంచి 5 గ్రాముల మోతాదుగా గోరువెచ్చని నీళ్ళతోటి రోజుకి 2 సార్లు తీసుకోవచ్చు. ఎందుకంటే ఉలవలకి ఈ కొవ్వుని తగ్గించే అంటే ఫ్యాట్ రెడ్యూసింగ్ గుణాలు ఉన్నాయి. ఇవి జీవక్రియని వేగవంతం చేస్తూ కొవ్వుని కరిగించడానికి సహాయపడతాయి. దీంట్లో అధికంగా పీచు ఉంటుంది కాబట్టి కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తూ అతిగా తినకుండా నివారిస్తాయి. ఇంకొక మేజర్ ప్రాబ్లం మనం చూసేది కొలెస్ట్రాల్. శరీరంలో అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు గుండె జబ్బులు, స్ట్రోక్ లాంటి సమస్యలకు దారితీస్తాయి. రక్తనాళాల్లో కొవ్వు పెరిగిపోయి రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటూ ఉంటుంది. కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తినటం, అలాగే శారీరక శ్రమ లేకపోవటం, జన్యుపరమైన కారకాలు, ఇవన్నీ కూడా అధిక కొలెస్ట్రాల్కి కారణాల కింద ఉంటాయి. ఇలాంటప్పుడు ఉలవల్ని ఉడికించి తీసుకోవటం లేదా ఉలవల రసాన్ని క్రమం తప్పకుండా తాగటం అనేది కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి సహాయపడుతుంది. ఉలవల పొడిని 2 నుంచి 3 గ్రాములు రోజుకొకసారి వేడి నీళ్ళతో తీసుకోవచ్చు. ఎందుకంటే ఉలవలకి కొలెస్ట్రాల్ని తగ్గించే అంటే హైపోలిపిడమిక్ గుణాలనే ఉన్నాయి. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తూ మంచి కొలెస్ట్రాల్ని పెంచడానికి సహాయపడతాయి. ఇంకొక సమస్య మధుమేహం, డయాబెటీస్. మధుమేహంలో తరచుగా మూత్ర విసర్జన, దప్పిక, ఆకలి, బరువు తగ్గిపోవటం, అలసటగా ఉండటం, దృష్టి మందగించటం ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది దీర్ఘకాలంలో అనేక అవయవాల నష్టానికి ఇతర కాంప్లికేషన్స్కి కారణమవుతుంది. దీని కారణాల విషయానికి వస్తే డయాబెటీస్ది శరీరం ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేకపోవటం లేదా ఇన్సులిన్ సరిగ్గా ఉపయోగించుకోలేకపోవడం అనేది మెయిన్ కాజ్. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. వంశపారపర్యంగా ఊబకాయం వల్ల కూడా ఈ డయాబెటీస్ రావచ్చు. ఇలాంటప్పుడు ఉలవల్ని ఉడికించి లేదా కషాయంగా చేసుకొని రోజుకి 2 సార్లు ఉదయం సాయంత్రం తీసుకుంటూ ఉంటే రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్లో ఉంటాయి. ఎందుకంటే ఉలవల్లో రక్తంలో ఈ చక్కెర స్థాయిని తగ్గించే గుణాలు ఉన్నాయి. దీన్ని హైపోగ్లైసిమిక్ యాక్షన్ అంటారు. ఇవి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతూ చక్కెర జీవక్రియని మెరుగుపరుస్తాయి. వీటిలో ఉండేటువంటి పీచు రక్తంలో చక్కెర శోషణని నెమ్మదింపజేస్తుంది. ఇదే సందర్భంగా కొన్ని ముఖ్యమైనటువంటి ఇతర ముఖ్యాంశాలు కూడా మీరు తెలుసుకోవాలి. ఉలవల్ని వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. ఉలవలు శరీరంలో వేడిని పెంచుతాయి కాబట్టి పిత్త ప్రకృతి ఉన్నప్పుడు లేదా శరీరంలో అధిక వేడి ఉన్నప్పుడు తగిన మోతాదులోనే తీసుకోవాలి. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు వైద్య సలహా లేకుండా ఉలవల్ని వాడకూడదు. ఎటువంటి ఔషధాలైనా సరే ఆ మాటకు వస్తే వైద్యుడి సలహా తీసుకున్న తర్వాతే వాడటం మంచిది. అధిక మోతాదులో తీసుకుంటే ఉలవల్ని పొట్టలో అసౌకర్యం, ఎసిడిటీ లాంటివి రావచ్చు. కాబట్టి సరైన మోతాదు పాటించడం అవసరం. చివరగా ఒక మాటని మీకు మనవి చేయాలి. ఉలవలు కేవలం ఒక సాధారణ ధాన్యం కాదు. ఇది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాన్ని అందించే ఒక శక్తివంతమైన ఔషధం. ఉలవల్ని మన ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా మూత్రపిండాల రాళ్లు, స్త్రీల ఆరోగ్య సమస్యలు, బరువు నియంత్రణ లాంటి అనేక రుగ్మతలను తగ్గించుకోవచ్చు, నివారించుకోవచ్చు. ప్రకృతి అందించిన ఈ అద్భుతమైన వరాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆరోగ్యకరమైన జీవన శైలిని మనం అలవర్చుకుందాం. గుర్తుంచుకోండి, ఏ ఆరోగ్య సమస్యకైనా సరైనటువంటి వైద్య సలహా తీసుకోవటం ఎప్పుడు కూడా శ్రేయస్కరం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తరకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి.
అలాగే మరొక ముఖ్యమైన విషయం, మీరు ఎప్పుడన్నా ఉలవల్ని వాడారా? ఏదన్నా సమస్యను తగ్గించుకోవటానికి ఉలవల్ని ఉపయోగిస్తే ఆ సమస్య నుంచి మీకు రిలీఫ్ లభించిందా? అలాగే ఉలవల పైన మీకు తెలిసినటువంటి చిట్కాలు ఏమిటి? ఇలాంటి మీ అనుభవాన్ని కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అప్పుడు ఇది మన తోటి సబ్స్క్రైబర్స్కి ఉపయోగపడుతుంది, ఒక ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లాగా ఉంటుంది, ఒక హెల్దీ కమ్యూనిటీ దీంతో బిల్డప్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రో టైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.